ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అనుదినము ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం కీర్తనల గ్రంథం 34వ సంకీర్తన 19వ వచనం. నీతిమంతునికి అనేకమైన కష్టములు కలుగును, అయితే యెహోవా వాటన్నిటిలో నుండి అతనిని విడిపించును. ఈ వాక్యం మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది. దేవుణ్ణి నమ్మిన వారికి కష్టాలు రావు అని కాదు, కానీ నీతిమంతునికి కూడా కష్టాలు వస్తాయి. కానీ తేడా ఏంటంటే, ఆ కష్టాలలో మనం ఒంటరి వాళ్ళం కాదు. ప్రతి సమస్యలో దేవుడు మనతో ఉన్నాడు. మనకు దారి కనపడనప్పుడు ఆయన మార్గం చూపుతాడు. మన బలం తగ్గినప్పుడు ఆయన తన బలంతో మమ్మల్ని నిలబెడతాడు. ఈ వాక్యం మనకు భయం కాకుండా ఒక గొప్ప ఆశ, ఎదురు చూపు ఇస్తుంది. కష్టం చివరి మాట కాదు, కానీ దేవుని విడిపింపు చివరి మాట. కాబట్టి ఎవరు నిరాశపడకండి. దేవుడు పనిచేస్తున్నాడు, మన కంటికి కనిపించకపోయినా కూడా. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, నీవు నా కష్టాలను చూస్తున్న దేవుడై ఉన్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ పరిస్థితిలో నాకు ధైర్యాన్ని ఇవ్వండి. నిరాశలో నన్ను పడిపోనివ్వక నీ చేతితో నన్ను పట్టుకొని నడిపించండి. నీ సమయంలో నన్ను పూర్తిగా విడిపించువాడవని విశ్వసిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు ఫోన్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.